గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చిట్టి ముత్యాల వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన చిట్టి ముత్యాలు, బిర్యానీ మసాలాలు, వెజిటేబుల్స్ అండ్ పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా. అండ్ ఇప్పుడు బియ్యం అయితే 1:2 రేషియోలో తీసుకున్నాం. మేమైతే 2 cups ఆఫ్ రైస్ తీసుకుంటున్నాము. అండ్ దానికైతే 4 cups ఆఫ్ వాటర్ వేయాలి. సో 2 cups ఆఫ్ రైస్ తీసుకున్న తర్వాత మనం రైస్ని అయితే వాష్ చేసుకోవాలి. 2 or 3 వాష్ చేసేసుకొని బాగా వాష్ చేసుకొని ఏమీ లేకుండా పక్కకు పెట్టేసుకొని మనము ఏవైతే కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, గరం మసాలా ఏవైతే మనం తీసుకున్నామో అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకునేటివి మనము గ్రైండ్ అయితే చేసుకోవాలి. బాగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. సో ఇప్పుడు అయితే ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం. మిక్సీలో మంచి పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ అవ్వాలి మనకి. సో స్మూత్ పేస్ట్ అయినంత వరకు గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో మనకైతే స్మూత్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేసి మన క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని ఆ బిర్యానీ దినుసులు ఏవైతే ఉన్నాయో యాలకులు, లవంగ, చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని అవి వేగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము వెజిటేబుల్స్ ఏవేవైతే తీసుకున్నామో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ దాంట్లో వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మేము తీసుకున్న వెజిటేబుల్స్ అయితే ఆనియన్స్, వెజిటేబుల్స్లో ఆనియన్స్, క్యారెట్, బీన్స్, పొటాటో, చిల్లీ అండ్ కరివేపాకు అయితే వేసుకున్నాము. ఇవి కూడా మంచిగా వేగేంత వరకు మిక్స్ చేసుకొని బాగా వేగేంత వరకు మిక్స్ చేసుకొని దాని తర్వాత మనము ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని అయితే దీంట్లో యాడ్ చేయాలి. కొత్తిమీర, పుదీనా పేస్ట్ అయితే దీన్ని మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం రైస్ పక్కన పెట్టేసుకున్నాం కదా, వాష్డ్ రైస్, అవి అయితే దీంట్లో వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ రైస్ అంతా వేసిన తర్వాత మనము 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అంటే మేము 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి మీరు 4 గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నాము. సో మీకు తగిన క్వాంటిటీలో మీరు రైస్ వేసుకొని వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని దాని తర్వాత వాటర్ అయితే వేసేయచ్చు. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకుందాం. దీని తర్వాత మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి, మన టేస్ట్కి తగినంత. దీని తర్వాత ప్రెషర్ కుక్కర్ క్యాప్ అయితే పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. సో దాని తర్వాత మీకు రైస్ బాగా ఉడికింది అంటే మీరు 4 విజిల్స్కే తీసేయచ్చు. లేదు ఇంకా ఉడకలేదు అంటే 5 విజిల్స్, మ్యాక్సిమం 5 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. మినిమం 3 to 4 చాలు. సో ఇప్పుడైతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో దాని మీద మనము గీ వేసుకోవాలి, అది మీ ఇష్టం. సో గీ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా దీంట్లో మీరు కావాలంటే క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మనము హాట్ బాక్స్లోకి అయితే పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు ఈ రైస్ అంతా హాట్ బాక్స్లోకి పెట్టేసుకుంటే మనకి ఆ వేడిగా ఉండేది మనం
ప్రశాంతంగా వేడివేడిగా తినొచ్చు. సో ఆ హాట్నెస్ అనేది పోకుండా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం సర్వ్ చేసేసుకొని ఒక దాంట్లోకి పెట్టేసుకోండి. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.